వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ ప్రాపర్టీస్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో వచ్చానండి. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి ఔషాపూర్. సో వరంగల్ హైవే నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ G+1 ఒక హౌస్ అయితే వచ్చింది. సో చూడొచ్చు, సరౌండింగ్ అయితే అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అండి. సో HMDA రెరా అప్రూవ్డ్, మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది. ఇది వచ్చేసి హౌస్ అండి. మనకు ఇది 173 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఉంది, G+1 అండ్ పెంట్ హౌస్. సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు పార్కింగ్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఈజీగా మనకు ఒక 2 కార్ పార్కింగ్స్ చేసుకోవచ్చు అండ్ మనకు 2 వీలర్స్ ఒక 3-4 బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు బోర్ ఉంది అండ్ ఇది వచ్చేసి సంప్ అండి మనకు. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ విత్ పార్కింగ్ ఇచ్చారు మనకు. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు హాల్. సో ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకు కిచెన్. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పార్కింగ్ అండ్ సింగిల్ బెడ్రూమ్. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK అండి. సో ఇది ఎయిమ్స్కి చాలా దగ్గర ఉంటుంది అండ్ మనకు వరంగల్ హైవే నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది. సో పైన వచ్చేసి మనకు 2 BHK. సో చూడొచ్చు, హాల్ చాలా పెద్దగా ఉంది మనకు. సో ఇది వచ్చేసి మనకు పూజ రూమ్. ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఉంది. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. సో ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అయితే ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మనకు. సో G+1 విత్ పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో కూడా మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంది. 173 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. సో పైన వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అండి. సో చూడొచ్చు, సరౌండింగ్ అన్ని కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి ఏరియా. సో మంచి గ్రీనరీ కూడా ఉంది మనకు సరౌండింగ్. సో పెంట్ హౌస్లో మనకు సింగిల్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి హాల్ అండి మనకు. సో ఇది ఒక బెడ్రూము. ఇది వచ్చేసి మనకు కిచెన్. ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్. 173 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1 విత్ పెంట్ హౌస్, ఔషాపూర్. థ్యాంక్ యూ.